ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. అది గుండె గుబేలమంటదా రైతులకి గుడ్ న్యూస్ అనుకుంటారా, వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రెండో దశలో తీసుకునే ఎకరాలకి స్థలంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా కలుపుతూ 1,70,000 ఎకరాలని మాస్టర్ ప్లాన్లో చేరుస్తున్నారు. అది అంతకుముందు ఉన్నటువంటి 52 లేదంటే 50,000 ఎకరాలకి అదనం. సో మొత్తం కలిపి మాస్టర్ ప్లాను 2,00,000 ఎకరాలకి విస్తరించబోతుంది. అయితే ఈ రెండో దశలో తీసే ల్యాండ్ పూలింగ్లో సేమ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కూడా ఆహ్వానిస్తున్నారు. మనం ఏదైతే మన తొలి వీడియోల్లో ఇది 2025 నుంచి రాజధాని మీద మనం ఏమన్నా మాట్లాడినప్పుడు ఇక్కడ యాక్టివిటీ పెరగాలి, యాక్టివిటీ పెరగకపోతే యూజర్ ట్యాక్స్లు కట్టడానికి ఆవశ్యకత కనపడదు, నెసెసిటీ కనపడదు, అమరావతిలో అసలు నేను ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే ఒక నెసెసిటీ క్రియేట్ చేసినప్పుడు తప్పకుండా ఎవడైనా వస్తాడు. వచ్చిన తర్వాత యాక్టివిటీ పెరుగుద్ది, ఇది రిసీట్స్ పెరుగుతాయి, ఆ రిసీట్స్ మీద ట్యాక్స్ రూపంలో డబ్బులు కూడా వస్తాయి అని. ఆ క్రమంలో ఏం చేసామంటే ఈ బిల్డింగ్లు కట్టాలి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండదు, ఎవరు కట్టాలి, మరి ఎవరో ఒకరికి ఇవ్వాలి, ఆ ఇచ్చినట్టయితే ఈ పాటికి పూర్తయ్యాయి కదా అని కూడా ఒక వీడియోలో మనం స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు ఆ పనికి దిగుతుందన్నమాట గవర్నమెంట్ రెండో దశ ల్యాండ్ పూలింగ్లో. అంటే వెరీ షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లాంగ్ టర్ము, ఈ 3 బేసిస్లో పెట్టుకొని, అంటే కొద్ది రోజుల్లోనే పూర్తయ్యాయి కొంత, ఒక 2-3 ఏళ్ళలో పూర్తయ్యాయి కొంత, దీర్ఘకాలిక అంటే ఒక 5-6 ఏళ్ళలో పూర్తయ్యేది. అంటే నేను చాలా ఉదాహరణగా చెప్పా. ఈ స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పద్ధతుల్లో నిర్మాణాలు అనే దానికి ఎంత టైం ఫ్రేమ్ బిగిస్తారు అనేది సిఆర్డీఏ చెప్పాలి, లేదంటే మంత్రులు చెప్పాలి. ప్రైవేటు వ్యక్తులకి, సంస్థలకి అప్పగించి వీటిల్ని పూర్తి చేపిస్తాము అని నిన్ననే ఒక సమాచారం వచ్చింది. అంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్లో ఈ నిర్మాణాలు కావచ్చు, భవంతులు కావచ్చు, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అంటే నీళ్లు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి, ఇవన్నీ ఏంటంటే డబుల్ పీ. ఏదో త్రిబుల్ పీ అనేది అసలు పబ్లిక్ అంటేనే పీపుల్ కదా, మళ్ళీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో పూర్తి చేసేందుకు ఇవ్వబోతున్నారు అని. అంటే మాస్టర్ ప్లాన్ మొత్తం మారిపోబోతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలను కలిపే ఇన్నర్ రోడ్డు కానీ, అవుటర్ రోడ్డు కానీ మొత్తం కలిపి గుంటూరు దాకా విస్తరిస్తుంది అని ఇంకా చాలా చెప్తున్నారు. అసలు చాలా గందరగోళంగా కూడా కనపడుతుంది ఆ మ్యాప్ చూస్తే. ఏం అర్థం అవుద్ది మనకు ఆ మ్యాప్ చూస్తే, ఏది ఎక్కడుందో. గుంటూరు జిల్లాలో బతికే వాళ్ళకి ఆ ఊర్లో ఎక్కడున్నాయో తెలియదు, ఎందుకంటే అవసరం ఉండదు కదా. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఒక ఏరియాలోనే బతుకుతుంటారు వీళ్ళు. బయట నుంచి ఇచ్చిన వాళ్ళు అంటే రకరకాల ఏరియాలు తిరిగి చూద్దాం, అక్కడే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది. కానీ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి అంత ఉత్సాహం ఉండదు. చార్మినార్ వైపు ఎళ్ళని జూబ్లీ హిల్స్ ఏరియాలో వాళ్ళు ఉంటారు, లింగంపల్లిలో వాళ్ళు ఉంటారు. సో లింగంపల్లి పేరు వినకుండా కూడా బతికే వాళ్ళు ఉంటారు వేరే ఏరియాల్లో. అట్లా సౌలభ్యం అవసరం, ఈ 2 కావాలి కదా. ఇప్పుడు తెనాల్లో ఉండేవాడికి నరసరావుపేట, మాచర్ల, గురజాల ఇటువైపు పని పడలేదనుకోండి, ఆ పల్లెటూర్ల పేర్లు కూడా ఈయన ఉంటారు. రాయపూడి, మందడం, జీడుగు, కర్లపూడి, లేమల్లె, ఇంకా రకరకాల పేర్లు. పల్లెటూర్లు చాలా ఉంటాయి కదా. పెద్ద టౌన్లు అంటే అందరికీ తెలుసు. రేపల్లె నుంచి గుంటూరు ఎంత దూరం, పిడుగురాళ్ళ నుంచి ఎంత దూరం, బట్ పేరుని ఉంటుంది. వెళ్ళే అవసరం ఉండదు కదా అందరికీ. గుర్రిపాలెం అనేది కృష్ణ గారు పుట్టారు కాబట్టి, తెనాలి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరే కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా తెలిసింది. ఎప్పుడన్నా ఆయన కోసమనో లేకపోతే ఆ ఊరు చుట్టాలు ఉంటానో కానీ ఫంక్షన్లు ఉంటేనో వెళ్తూ ఉంటారు. కానీ ప్రతి ఊరు తెలియాల్సిన అవసరం లేదు కదా. అలాగా అన్ని ఊళ్ళని కలుపుతూ ఇప్పుడు మాస్టర్ ప్లాన్, పెద్ద మాస్టర్ ప్లాన్, అక్కడ మెగా మాస్టర్ ప్లాన్కి అంకురార్పణ జరిగింది. వీటిల్లో నిన్న మొన్న ఇక ఫ్లాట్ల కేటాయింపు, ఎవరెవరికి ఏ ఫ్లాట్ ఇస్తున్నారు, లాటరీ తీసి ఇవ్వటము, ఇందులో గందరగోళం కూడా జరుగుతూ ఉంది. మాకు ఆల్రెడీ అందులో వద్దయ్య బాబు అంటే మళ్ళీ ఫ్లాట్లో లాటరీ తీసి అదే ఇచ్చారు, మేము అక్కడ ఎట్టుంటాము, మాకు కమర్షియల్ అయితే దక్షిణంలో ఉంటాం కానీ కమర్షియల్ రెసిడెన్షియల్ ఎవడన్నా దక్షిణంలో ఉంటావా అని చెప్పేసి ఒక ఆంటీ అడుగుతుంది. ఎవరికి తెలుస్తుందండి ఇవన్నీ. ఇప్పుడు ఇదే తీసుకోవాలి, ఇంకెంతకు మించి మేము మార్పు చేయలేమన్నారట. కొంతమంది ఏమో లేదు ఈ వేళం ఆపండి మాది అంటే వాళ్ళ వరకు కొంత మినహాయింపు ఇచ్చారు అన్నారు. అంటే అందరినీ సంతృప్తి పరచడం అనేది కష్టమైన పని. ప్రతివాడికి నాకు అదే కావాలి ఇదే కావాలంటే కుదరదు కదా.
బట్ ఎక్కడో ఒక చోట మొత్తానికి ప్రక్రియ అయితే పూర్తవుతుంది, అందులో డోకా లేదు. అంటే ఈ మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారే, ఈ మాస్టర్ ప్లాన్లు, మెగా ప్లాన్లు, డెవలప్మెంట్లు, పీపీపీకి ఇస్తున్నాము, భారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ వింటున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను అది ఈ రెండవ దశలో ఈ పీపీపీ అనగానే మరి ఫస్ట్ దశలో వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అంటే ఆల్రెడీ పూర్తయిపోయినాయా మౌలిక వసతులు? ఇప్పుడు 900 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం మేము, మిగిలిన గ్రామాలను కూడా అభివృద్ధి చేసేటట్టు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. బట్ రెండో దశకు వచ్చేసేసరికి ఇంకా వేగంగా పూర్తవుతుందేమో అని ఒక అంచనా. ఎందుకంటే మనం చెప్పాం కదా, ప్రైవేట్ కంపెనీలకు ఏదన్నా ఇస్తే టెండర్లు పిలిచేసి వాళ్ళు తొందరగా పూర్తి చేస్తారు, రెవెన్యూ కోసం మనం వెతుక్కోక్కర్లేదని. ఆ పద్ధతిలో వెళ్తున్నట్టు కనపడింది రెండో దశకి. మరి ఈ ప్లాట్ల కేటాయింపులోనే కొంతమంది కావాలని మైకుల ముందు మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే ఉందో కానీ చిన్న 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని చచ్చిపోతున్నాం మేము, మాకు అసలు వల్ల కావట్లేదు, మేము నాశనం అవుతున్నాం, ఈ సాక్షి వాడు ఏదో రాస్తున్నాడని చెప్పేసి కొండవీటి వాక్ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసు, అసలు అట్లాంటిది మాకే అన్యాయం చేస్తున్నారు, మేము చంద్రబాబు దగ్గరికి వెళ్తాము, ఏమైనా తేల్చుకుంటాము అని మీడియాను ఆకర్షించే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఇంకొక అతనేమో చాలా నీట్గా, నా పేరు కాటరగడ్డ హరిబాబు, నేను ఫలానా ఇది, నాకు కోరుకున్న చోటే విల్లా ఫ్లాటే వచ్చింది, జై చంద్రబాబు అనుకుంటాను. అంటే ఏంది ఇది? సిఆర్డీ ఏమో మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, కుక్కలా చూస్తున్నారు అంటాడు ఒక మొదల. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు రాగానే రెడ్ కార్పెట్ వేసేసి రండి బాబు రండి ఏం చేయాలి మీకు అని చెప్తారు అనుకుంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఏ రూల్ ఇచ్చిందో దాని ప్రకారం వెళ్తారు. ఇంకా ఒక ఆయన అయితే ఆరోపిస్తున్నాడు, బల్ల కింద డబ్బులు కనుక ఇచ్చేస్తే వెంటనే అయిపోతాయండి పనులని. మరి ఆ పనులు చేపించుకోవాల్సింది కదా, మనకేం అలవాటే, కొత్త ఏం కాదుగా, మన కొత్త ఏం కాదు కదా. అంటే మన చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు అయ్యేసరికి అధికారులు కూడా మంచోళ్ళు అయిపోతారా? చూసాం కదా, క్యాటరింగ్ డబ్బులు 26 లక్షలు బిల్లు క్లియర్ చేయడానికి 3 లక్షలు లంచం ఇవ్వాలన్నారు. వీళ్ళు అడక్క రూకాలన్నమాట. క్యాటరింగ్ అంటేనే తెలుసు కదా ఎంత కష్టపడి చేస్తారు, దానికి పోయి 3 లక్షలు లంచం ఇస్తే ఆయన బిల్లు క్లియర్ చేస్తాడంట. వీడమ్మ మొగుడు సొమ్మే ఏమైనా దాచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్నీ ఆపేశాడనే కసి ఉంటుంది. బట్ ఇది ఇలా జరుగుతుండేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఏంటి మమ్మల్ని కూడా సిఆర్డీఏ వాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు, మేము టీడీపీ అండి అందుకని మూసుకొని ఉంటున్నామండి అని ఒక ఆయన అంటున్నాడు. అంటే మీడియా ముందు ఏది మాట్లాడితే హైలైట్ అవుతామో అని తెలుస్తుందో, లేకపోతే నిజంగానే వీళ్ళ కడుపు మంట ఉందో కానీ ఆ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు ఈ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు మాత్రం చాలా కష్టంగా ఉంది మాకు, ఏంది ఇది అనే అసంతృప్తి బయటికి వెళ్ళగలుగుతున్నారు. వాస్తవ పరిస్థితి ఏందో అయితే ఖచ్చితంగా ఆ రైతులు చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అసలు వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, మాకు అలా తీయట్లేదు ఇలా తీయట్లేదు అంటారు. బట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఉంది సశేషం, ఇది ఇక్కడతో అయిపోయేది కాదు, సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన పెళ్లి దగ్గర ఏదైనా హడావిడి జరుగుతుంటుంది చూడండి, అది తీసుకురావాలి ఇది తీసుకురావాలి, తాళి కట్టడం కూడా అయిపోద్ది, ఇంకా హడావిడి చేస్తూనే ఉంటుంది. నాకు అలా అనిపించింది ఒకదాని తర్వాత ఒకటి ప్రకటనలు, మెగా ప్లాన్లు, విస్తరణలు, మాస్టర్ డెవలప్మెంట్, ఆ మ్యాప్ ప్రదర్శన అంత హంగామా కనబడుతుంది. బట్ ప్లాట్ల కేటాయింపు పూర్తయితే ఒక కొలిక్కి వచ్చుద్ది అనిపిస్తుంది. ఇది మన అంచనా, అభిప్రాయం మాత్రమే.